హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ మోడల్ పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోడల్ పేపర్ని మనం ఇప్పుడు చూసుకోబోతున్నాం. దిస్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ మార్చ్ 2025 ఆన్వర్డ్స్. ఈ ఇయర్ నుంచి ఇదే మోడల్ పేపర్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్స్ అందరూ కూడా ఈ సేమ్ సిలబస్ ఉంటుంది. ఒకవేళ సిలబస్ చేంజ్ అవ్వకపోతే, లెసన్స్ చేంజ్ అవ్వకపోతే ఇదే మోడల్ పేపర్ ఉంటుంది, మీకు ఎలాంటి చేంజ్ ఉండదు. ఓకే, మనం ఇప్పుడు మార్క్స్ విషయానికి వస్తే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 80 మార్క్స్. మీకు 100 మార్క్స్ ఉండవు, 80 మార్క్స్ ఉంటాయి. అండ్ ప్లస్ 20 మార్క్స్ వచ్చేసి మీకు ప్రాక్టికల్స్ కి ఉంటాయి. ఓకేనా, సో టోటల్ వచ్చేసి 100 మార్క్స్. అండ్ టైం వచ్చేసి 3 hours. ఇందులో మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ టైం అసలు మోడల్ పేపర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇది ఒకసారి వింటే మీరు ఎగ్జామ్ రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఏముంటుందంటే మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో మీకు కంప్లీట్ గా లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏ ఉంటాయి. సెక్షన్ బిలో మీకు ప్యాసేజెస్ ఉంటాయి. అండ్ సెక్షన్ సిలో వొకాబులరీ అండ్ గ్రామర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం సెక్షన్ ఏలోకి వెళ్దాం. సెక్షన్ ఏలోకి వెళ్తే ఇందులో మళ్ళీ 3 బిట్స్ ఉంటాయి. ఫస్ట్ బిట్ చూడండి, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఉన్నాయి కదా. మీకు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఏ బిట్ అయినా మీకు 4 మార్క్స్ తోనే ఉంటుంది. టోటల్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు 4 మార్క్స్ బిట్. ప్రతి బిట్ లోను మీకు 4 మార్క్స్ మాత్రమే ఉంటాయి, వేరే మార్క్స్ అనేవి అస్సలు ఉండవు. ఓకే, అర్థమైంది కదా. సో ఇక్కడ అడిగింది ఏంటి, ఆన్సర్ ఎనీ 2 అన్నారు. ఈ ఫస్ట్ బిట్ మీరు ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి అంటే ప్రోస్ లోంచి ప్రిపేర్ అవ్వాలి. ప్రోస్ లో మీకు టోటల్ 4 లెసన్స్ ఉన్నాయి. 4 లెసన్స్ లో మీకు ఇక్కడ 3 లెసన్స్ ని వాళ్ళు కవర్ చేస్తున్నారు. ఇందులో మీరు రాయాల్సింది ఏవైనా 2 మాత్రమే. కాబట్టి మీరేం చేయాలి అంటే ఈ 4 ఉన్నాయి కదా, 4కి 4 నేర్చుకోవద్దు, ఏవైనా 3, ఆ 4 లోంచి ఖచ్చితంగా 3ని నేర్చుకోండి. సేమ్ ప్రోస్ కైనా, పోయట్రీకైనా, షార్ట్ స్టోరీకైనా అన్నిట్లో 3 నేర్చుకుంటే పర్ఫెక్ట్ గా మీరు ఒకటి చాయిస్ కి వదిలేసి రిమైనింగ్ 2ని ఎగ్జామ్ కి రాయొచ్చు. ఎగ్జామ్ లో 2 అడుగుతున్నారు కదా, 4 నేర్చుకోవడం ఎందుకు, ఏవైనా 2 నేర్చుకుంటాం అనే డౌట్ కూడా మీకు వస్తుంది. అలా నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ లో ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీరు 4 ఆన్సర్స్ లో ఏవైనా 2 నేర్చుకుంటే మీరు నేర్చుకున్న 2 అక్కడ రాకుండా రిమైనింగ్ 2 లోంచి కూడా వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి. అదే 3 నేర్చుకుంటే మీరు ఒకటే స్కిప్ చేశారు కాబట్టి మీకు వచ్చిన 3 క్వశ్చన్స్ లో ఆ ఒకటి రాకపోయినా రిమైనింగ్ 2ని రాసుకుంటారు. అర్థమైంది కదా నేను చెప్పేది. సో ఖచ్చితంగా 3 నేర్చుకోవాలి. సో ఖచ్చితంగా 3 ఆన్సర్స్ ని నేర్చుకోండి. సో దిస్ ఈస్ ఫ్రమ్ ది ప్రోస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఫాదర్ డియర్ ఫాదర్ ప్రోస్ లోంచి వచ్చింది. నెక్స్ట్ వన్ చూడండి, ఆల్ గ్రేట్ థింగ్స్ హ్యావ్ హంబుల్ స్మాల్ బిగినింగ్స్, జస్టిఫై ది స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ తిమ్మక్క. గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క నుంచి వచ్చింది. నెక్స్ట్, బాక్స్ అండ్ కాక్స్ ఫుల్ఫిల్స్ ఆల్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వన్ యాక్ట్ ప్లే, ఎక్స్ప్లెయిన్ అని ఉంది. సో ఇది వచ్చేసి మనకి బాక్స్ అండ్ కాక్స్ నుంచి వన్ యాక్ట్ ప్లే నుంచి వచ్చింది. ఈ 3లో మీరు ఈ 4 లోంచి ఒకవేళ ఈ 3నే మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఇందులోంచి 2ని ఈజీగా రాయొచ్చు. ఒకవేళ మీరు బాక్స్ అండ్ కాక్స్ నేర్చుకోకుండా ఫస్ట్ 4 minutes నేర్చుకున్నా దాన్ని చాయిస్ కి వదిలేసుకోవచ్చు, అది రాలేదు కాబట్టి. అలా కూడా మీరు చాయిస్ కి లీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ సో ఇది వచ్చేసి మనకి ప్రోస్. నెక్స్ట్ ఫస్ట్ ప్రోస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ బిట్ వచ్చి పోయమ్స్ నుంచి వస్తాయి. ఇక్కడ కూడా ఆన్సర్ ఎనీ 2, ఇవి కూడా 4 పోయమ్స్ ఉంటాయి. మీకు 3 పోయమ్స్ లోంచే వస్తుంది, 2 రాయాలి కాబట్టి ఏవైనా 3 మాత్రమే నేర్చుకోండి. సో ఫస్ట్ వన్ చూస్తే, డిస్కస్ ది యాప్ట్నెస్ ఆఫ్ ది టైటిల్ ద నోబెల్ నేచర్ ఫ్రమ్ ది పోయమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి, హౌ డస్ ది పోయమ్ ద బెగ్గర్ డిస్క్రైబ్ ది ఫార్మర్స్ pathetic physical condition, life is queer with its twists and turns, list a few twists as mentioned in the poem, keep going. సో ఇక్కడ మనకి 3 పోయమ్స్ ఇవి కవర్ అయిపోయాయి. హ్యాపీనెస్ ఒక్కటి మాత్రమే కవర్ కాలేదు, రిమైనింగ్ అన్ని పోయమ్స్ కూడా కవర్ అయిపోయాయి. కాబట్టి మీరు ఇందులో పర్ఫెక్ట్ గా వచ్చినట్టు రాసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా. అండ్ పోయమ్స్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ బిట్ వచ్చేసి టోటల్ 3 ఉంటాయి, ఈ 3 బిట్స్ మాత్రమే ఉంటాయి సెక్షన్ ఏలో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్సర్ ఎనీ 2 అన్నారు. ఇవి వచ్చేసి మీకు షార్ట్ స్టోరీస్ లోంచి వస్తాయి. ఓకే, షార్ట్ స్టోరీస్ లోంచి మీరు 4 షార్ట్ స్టోరీస్ ఉంటాయి, అందులో ఏమైనా 3 నేర్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్ చూస్తే, రైట్ పారాగ్రాఫ్ ఆన్ హౌ అలన్ అండ్ హిస్ పేరెంట్స్
felt excited when he was chosen to play for the school cricket match. ఇది వచ్చేసి playing the game short story. A spirited discussion springs up between a young girl and a colonel. Discuss with reference to the story The Dinner Party అని ఉంది. సో ఇది The Dinner Party short story. Does the story the short-sighted brothers support the wise saying honesty is the best policy discuss అనేసి ఉంది. సో ఇది వచ్చేసి The Short-Sighted Brothers. ఇవి 3 షార్ట్ స్టోరీస్. ఇందులో మీకు పర్ఫెక్ట్ వచ్చిన 3లోంచి 2ని మాత్రమే రాయండి. ఓకే, టోటల్ గా మీరు ఇక్కడ 6 ఆన్సర్స్ అంటే అన్ని బిట్లో 2 కలిపితే 6 ఆన్సర్స్, 6 4 24 మార్క్స్ అనేవి మీరు సెక్షన్ ఏలో స్కోర్ చేసుకుంటారు. సెక్షన్ ఏ తర్వాత రిమైనింగ్ మార్క్స్ మొత్తం అన్ని వచ్చేసి టోటల్ మీకు సెక్షన్ బి సెక్షన్ సిలో ఉన్నదంతా గ్రామాటికల్ పార్ట్ కిందకే వస్తుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇంగ్లీష్ లో 80 అవుట్ ఆఫ్ 80 మార్క్స్ రావు. అండ్ ఇంకొకటి చాలా మంది నన్ను అడుగుతున్నారు, మేడం 4 అవుట్ ఆఫ్ 4 మార్క్స్ వస్తాయా మీరు ఇచ్చిన ఆన్సర్ రాస్తే అని అడుగుతున్నారు. యాక్చువల్ గా నేను ప్రతి లెసన్ కి మీకు ఆన్సర్స్ ని 2 మోడల్స్ లో కూడా ఇచ్చాను. మీరు ఏది నచ్చితే అది రాసుకుంటారు అనేసి 2 టైప్స్ ఇచ్చాను. కాకపోతే నేను అనోటేషన్స్ మోడల్స్ లో ఇచ్చి సైడ్ హెడ్డింగ్స్ చేంజ్ చేసుకోమన్నాను. మీరు అవే సేమ్ ఆన్సర్స్ ని ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే సిలబస్ ఏం చేంజ్ కాలేదు, లెసన్స్ అవే ఉన్నాయి కాబట్టి మీరు అవే ఆన్సర్స్ నేను ఇచ్చిన ఆన్సర్స్ ని జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ చేంజ్ చేసుకుని ఆన్సర్స్ కి యూజ్ చేసుకోవచ్చు. అవి చాలా సింపుల్ గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీరు మీకు నోట్స్ ఇచ్చిన మీ మేడమ్స్ ఇచ్చిన నోట్స్ ని ఫాలో అయినా కూడా మీకు మార్క్స్ రావు అని నేను చెప్పట్లేదు. కాకపోతే నేను పేపర్ కరెక్షన్ కి వెళ్ళినప్పుడు నేను చూసిన దాన్ని బట్టి నేను ఈ ఆన్సర్స్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. వాళ్ళు నాకు ఇచ్చిన కీ పేపర్ ని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను ఈ ఆన్సర్స్ అనేది ప్రిపేర్ చేశాను. సో మీరు ఈ ఆన్సర్స్ ఫాలో అవుతే మీకు మాక్సిమం మార్క్స్ వస్తాయి. మాక్సిమం మార్క్స్ ఎంత అంటే 3.5 అనేది మాక్సిమం మార్క్. 4 అవుట్ ఆఫ్ 4 అనేది రావడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు గ్రామర్ లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకొని ఇందులో అన్నిట్లో 4 అవుట్ ఆఫ్ 4 తెచ్చుకుంటే 80 అవుట్ ఆఫ్ 80 వేయాలి. సో ఇంగ్లీష్ అనేది ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి మీకు 80 అవుట్ ఆఫ్ 80 అనేవి రావు. సో వాళ్ళు కట్ చేయాలంటే గ్రామర్ లో కట్ చేయలేరు మీరు పర్ఫెక్ట్ గా రాస్తే, కాబట్టి ఆన్సర్స్ లోనే కట్ చేస్తారు. అర్థమైంది కదా. సో ఆన్సర్స్ లో ప్రతి దాంట్లో హాఫ్ మార్క్ అయినా కూడా కట్ చేయడానికి ఖచ్చితంగా చూస్తారు. అలా మీకు ఇక్కడ 3 మార్క్స్ అనేది 6 ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి అన్నిట్లో హాఫ్ పోయినా కూడా 3 మార్క్స్ అనేవి కట్ అవుతాయి. సో మీకు 77 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి లో చూస్తే మీకు ప్యాసేజెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మీకు షార్ట్ స్టోరీలోంచి ప్యాసేజెస్ వస్తాయి. మీకు టోటల్ 4 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదా. 4 షార్ట్ స్టోరీస్ లోంచి మీకు ఏదైనా ఒక షార్ట్ స్టోరీ నుంచి ప్యాసేజెస్ ఇస్తారు. సో ఫస్ట్ మనం ఈ ప్యాసేజ్ ఏంటో చూద్దాం, దీని ఆన్సర్స్ ని ట్రై చేద్దాం. మోడల్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ మనకు ఈ మోడల్ పేపర్ నుంచి ఆల్మోస్ట్ 50 to 60% వరకు ఈ మోడల్ పేపర్ నుంచే వచ్చాయి క్వశ్చన్స్ అన్ని కూడా. కాబట్టి మోడల్ పేపర్ చదవకుండా మిస్ చేయకండి, ఖచ్చితంగా దీన్ని ఒక్కసారి చూసుకోండి. ఎవరైనా ఎగ్జామ్ కి డైరెక్ట్ అటెంప్ట్ చేసే వాళ్ళైతే, అంటే వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకుంటూ చదివే టైం లేదు అనుకునే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మోడల్ పేపర్ ని చదువుకోండి. ఓకే, సో చూస్తే ఒకవేళ ఈ ప్యాసేజ్ ని చూడండి. ద ఇయర్స్ హ్యావ్ టాట్ యూ విజ్డమ్, ష్యూర్లీ ఇట్ మైట్ బి సో, 3 gifts remain, only one of them has any worth, remember it and choose warily. The man reflected long, then chose fame, and the fairy sighing went her way. Years went by, and she came again, and stood behind the man, where he sat solitarily in the fading day, thinking, and she knew his thought. So this is the paragraph. So మనం క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్, 2 of the remaining gifts are worthy, ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ 2 గిఫ్ట్స్ అనేవి వర్తి అంటున్నారు, అవునా? ఓన్లీ 1 of them has any worth అన్నారు. 2 కాదు, ఓన్లీ 1. సో ఆన్సర్ వచ్చి ఫాల్స్. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ డిడ్ ద మ్యాన్ ఆప్ట్ దిస్ టైమ్. ఆప్ట్ చేయడం అంటే చూస్ చేసుకోవడం, ఏం చూస్ చేసుకున్నాడు అని అంటున్నారు. ద మ్యాన్ రిఫ్లెక్టెడ్ లాంగ్ అండ్ హీ చూస్ ఫేమ్. సో ఏం చేశాడు? ఫేమ్. మీరు ఓన్లీ డైరెక్ట్ ఆన్సర్ రాసినా సరిపోతుంది, మీకు మార్క్స్ వస్తాయి. ఫుల్ సెంటెన్స్ రాయాలని ఏం లేదు, ఓకేనా? 1 word లో కూడా రాయొచ్చు, 1 sentence లో కూడా రాయొచ్చు. వాస్ ది ఫేరీ హ్యాపీ విత్ హీ సెలెక్షన్. ఇలా సెలెక్ట్ చేసుకున్నాడు కదా ఫేమ్, దీనివల్ల ఫేరీ హ్యాపీగా ఉందా అని అడుగుతున్నారు. ద ఫేరీ సైయింగ్ వెంట్ హర్ వే అని అన్నారు. సో ఆమె హ్యాపీగా లేదు. నో. Which one in the passage indicates that the man was alone?
ఎలోన్, అతను ఒంటరిగా ఉన్నాడు అని చెప్పే ఒక వర్డ్ ఉందంట అక్కడ. అదేంటి అని అన్నారు. సో సాలిటరీ, సాలిటరీ అంటే ఏంటి? ఎలోన్. ఆన్సర్ వచ్చేసి సాలిటరీ. రైట్ ది సినోనిమ్ ఆఫ్ ది వర్డ్ రినోన్ ఫ్రమ్ ది ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్ లో రినోన్ అనే వర్డ్ కి సినోనిమ్ అంటే గుర్తుపెట్టుకోండి మీనింగ్, యాంటోనిమ్ అంటే ఆపోజిట్. సో రినోన్ కి మీనింగ్ ఇందులో ఉంది ఏంటి అన్నారు. సో రినోన్ అంటే నథింగ్ బట్ ఫేమ్. నెక్స్ట్ వన్, రైట్ ది వర్డ్ ఫ్రమ్ ది ప్యాసేజ్ విచ్ మీన్స్ డిసపియరింగ్ గ్రాడ్యువల్లీ. డిసపియర్ అవ్వడం, ఓకే, మాయమైపోవడం. దీన్ని ఏమని అంటారు? అలాంటి వర్డ్ ఏంటి అంటే ఫేడింగ్ అనేది ఆన్సర్. ఓకే, సో మీరు ఒకసారి ఈ పారాగ్రాఫ్ చూస్తే ఇందులో ప్రతి దానికి ఆన్సర్స్ చాలా సింపుల్ గా ఉన్నాయి. నేను డైరెక్ట్ చెప్పేసాను సింపుల్ గా అని మీకు అనిపిస్తుంది, కానీ మీరు ఈ లెసన్స్ ఒక్కసారి వినండి, చాలా సింపుల్ గా ఉంటాయి. లెసన్స్ వినలేని వాళ్ళు, ఈవెన్ నేను లెసన్ కి ఆన్సర్స్ చేశాను కదా, ఆన్సర్ విన్నా కూడా లెసన్ మొత్తం కవర్ అయిపోతుంది. కాబట్టి మీరు అలా నా ఆన్సర్స్ ని విన్నా కూడా లెసన్ మొత్తం మీకు అర్థమైపోతుంది. అలా కూడా మీకు ఒక ఐడియా అనేది ప్రతి లెసన్ గురించి వస్తుంది. ఓకే, అండ్ గుర్తు పెట్టుకోండి, మీకు ఇక్కడ 4 మార్క్స్. అర్థమైందా? ఇక్కడ టోటల్ మీరు చూడండి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ అన్నిట్లోనూ 2 బిట్స్ ఎక్స్ట్రా ఉంటాయి. అవి మీకు చాయిస్, కానీ చాయిస్ ని అస్సలు తీసుకోకండి, అన్నింటినీ రాయండి. అలా రాస్తే ఏవైనా బై మిస్టేక్ మీరు ఇక్కడ ట్రూ అనుకున్నారు, ఇక్కడ ఎస్ అనుకున్నారు, అలా ఒకవేళ అనుకుని ఉన్నా కూడా మీరు ఎక్స్ట్రా ఆన్సర్స్ రాస్తే అక్కడ ఆ రాంగ్స్ అనేవి కవర్ అవుతాయి. మీరు 6 out of 6 కరెక్ట్ రాసినా 4 మార్క్సే వేస్తారు, 5 కరెక్ట్ రాసినా 4 వేస్తారు, ఒకవేళ 3 కరెక్ట్ అయితే 3 వేస్తారు. అర్థమైంది కదా? సో 4 కంటే ఎన్ని ఎక్కువ కరెక్ట్ అయినా మీకు 4 మార్క్సే వేస్తారు. నెక్స్ట్ ప్యాసేజ్ వచ్చి మీకు కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి బ్యాక్ సైడ్ టెక్స్ట్ బుక్ లో, అందులోంచే వస్తుంది, బయట నుంచి రాదు. సో ఫస్ట్ మనం ఈ పారాగ్రాఫ్ చూసుకుంటాం ఒకసారి. బ్యూటీ లైస్ ఇన్, ఇది పారాగ్రాఫ్ హెడ్డింగ్. ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈస్ ఎ జాయ్ ఫర్ ఎవర్ సేస్ కిడ్స్, బట్ వాట్ ఈస్ రియల్ బ్యూటీ? ఎ బిగ్ question. Yet people crave for beauty, and man's or women's craze for beauty supports big business. Cosmetics cost a lot. Here is a list of priceless cosmetics. On being asked, a wise woman gives the list from the core of her heart. I use truth for my lips, prayer for my voice, kindness and compassion for my eyes, love for my heart, charity for my hands, and finally, uprightness for my figure. How long-lasting the cosmetics are, how valuable they are, priceless possessions. సో ఇంత బాగుంది, బ్యూటీ గురించి ఇక్కడ ఎంత చక్కగా ఇచ్చారు. సో ఈ పారాగ్రాఫ్ గురించి మన కింద క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. వాట్ డస్ కీట్స్ సే అబౌట్ బ్యూటీ? బ్యూటీ గురించి కీట్స్ ఏమని చెప్పాడు? ఫస్ట్ సెంటెన్స్ లో ఉంది, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ ఎ జాయ్ ఫర్ ఎవర్ సేస్ కీట్స్. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ ఆన్సర్. వాట్ డస్ ద బ్యూటీ బిజినెస్ థ్రైవ్ ఆన్? సో ఈ బ్యూటీ బిజినెస్ వల్ల ఏం జరుగుతుంది? కాస్మెటిక్స్ అనేవి పెరుగుతున్నాయి. సో ఇట్ థ్రైవ్ ఆన్ కాస్మెటిక్స్. డైరెక్ట్ మీరు ఓన్లీ కాస్మెటిక్స్ అని రాసినా కూడా సరిపోతుంది. వాట్ లేస్ డస్ ద వైస్ ఉమెన్ గివ్ us? సో ఆమె ఒక లిస్ట్ ఇచ్చిందంట. ఏం లిస్ట్ ఇచ్చింది అంటే లిస్ట్ ఆఫ్ ప్రైస్లెస్ కాస్మెటిక్స్. ఓకే, సో ఇది థర్డ్ ఆన్సర్, లిస్ట్ ఆఫ్ ప్రైస్లెస్ కాస్మెటిక్స్ ఇచ్చింది. వేర్ క్యాన్ వన్ గెట్ కాస్మెటిక్స్ ద వైస్ ఉమెన్ యూసెస్? ఇక్కడ వైస్ ఉమెన్ చెప్పినటువంటి ఇవి ఈ కాస్మెటిక్స్ ఎక్కడ దొరుకుతాయి అని అంటే ఫ్రమ్ ద కోర్ ఆఫ్ హర్ హార్ట్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ ఫ్రమ్ ది కోర్ ఆఫ్ హర్ హార్ట్ ఉంది కాబట్టి మనం ఏమని రాస్తాము అని అంటే వన్స్ హార్ట్ అని అక్కడ రాసుకోవచ్చు. ఓకే, ఫ్రమ్ ది కోర్ ఆఫ్ వన్స్ హార్ట్. ఇలా మనం కొంచెం చేంజ్ చేసి ఒక్క వర్డ్ ని జస్ట్ అక్కడ వన్స్ అని రాస్తాం, అక్కడ హర్ హార్ట్ ప్లేస్ లో వన్స్ హార్ట్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, వాట్ డస్ దట్ వైస్ ఉమెన్ యూస్ టు మేక్ హర్ ఐస్ లుక్ బ్యూటిఫుల్? ఐస్ బ్యూటిఫుల్ గా ఉండడానికి ఆమె ఏం చేస్తుంది అని అడిగారు. సో ఐస్ కోసం ఆమె ఏం చేస్తుందంట చూడండి. ట్రూత్ ఏమో లిప్స్ కి, ప్రేయర్ ఏమో వాయిస్ కి, కైండ్నెస్ అండ్ కంపాషన్
for my eyes. ఓకే, కైండ్నెస్ అండ్ కంపాషన్ ఫర్ మై ఐస్ అనేది ఫిఫ్త్ ఆన్సర్. డిస్క్రైబ్ ది కాస్మెటిక్స్ ద ఉమెన్ యూజెస్. సో ఇక్కడ ఆ ఉమెన్ యూజ్ చేసే కాస్మెటిక్స్ ఏమేమి యూజ్ చేస్తుందో చెప్పండి అని అడిగారు. సో ఆ ఉమెన్ యూజ్ చేసే కాస్మెటిక్స్ ఏంటి చూడండి, కనిపిస్తుందా నేను? ట్రూత్, ప్రేయర్, కైండ్నెస్ అండ్ కంపాషన్, లవ్, చారిటీ. ఓకే, నెక్స్ట్ అప్రైటెడ్నెస్. ఇవన్నీ కూడా ఆమె యూజ్ చేసే కాస్మెటిక్స్. సెక్షన్ 6 లోకి వెళ్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, సెక్షన్ సి నుంచి ఆన్సర్స్ అన్ని వన్ ప్లేస్ లో సేమ్ సిరీస్ ఆర్డర్ లోనే రాయండి. అర్థమైందా? అంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 అని పెడితే 1 2 3 4 5 6 7 8 9 10 అని పెట్టుకుని వాటికి ఆన్సర్ ఏనా బీనా అని రాయండి. అంతే తప్ప 1 ఒకసారి, అరే నాకు 5th వచ్చాను 5th ఒకసారి, మళ్ళీ 10th వచ్చాను 10th రాసి మళ్ళీ 2nd గుర్తొచ్చింది 2nd రాస్తాను, నాకు ఇప్పుడు 8th గుర్తొచ్చిందని 8th రాస్తాను, అలా అక్కడ ఇక్కడ రాయొద్దు. ఎప్పుడు కూడా ఆన్సర్స్ ఆర్డర్ లోనే రాయాలి. ఒక బిట్ 6th బిట్ స్టార్ట్ చేసామంటే అందులో ఉన్నవన్నీ ఒకటే ఆర్డర్ లో రాయడం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకుంటే మ్యాచింగ్. ఈ మ్యాచింగ్ అనేది లాస్ట్ ఇయర్ లేదు, ఈ ఇయర్ మళ్ళీ యాడ్ చేసిన సిలబస్ లో మ్యాచింగ్ అనేది ఇచ్చాడు. ఓకే, ఇవి వచ్చేసి మీకు ప్రోజ్ లోంచి మాత్రమే వస్తాయి. ప్రోజ్ లో మీకు ఆల్రెడీ ఉన్నాయి, ఆ మ్యాచింగ్స్ లోంచే వస్తాయి. మీరు ప్రోజ్ లో ఉన్న మీనింగ్స్ ని నేర్చుకుంటే సరిపోతుంది. అక్కడ ఆల్రెడీ మ్యాచింగ్స్ ఉన్నాయి, వాటిని కూడా నేర్చుకోండి. సో దీని ఆన్సర్స్ చూసుకుందాం. ఫస్ట్ వన్ ఏముంది? కాలం ఏ కాలం బి ఉంది. సో కాలం ఏకి కాలం బిని మనం మ్యాచ్. ఫస్ట్ వన్ వచ్చేసి అప్రిషియేట్. సో అప్రిషియేట్ అంటే ఆన్సర్ వచ్చి వాల్యూ సంథింగ్. సో ఇక్కడ వాల్యూ సంథింగ్ ఎక్కడ ఉంది చూడండి, ఐ. ఫస్ట్ ఆన్సర్ ఐ, వాల్యూ సంథింగ్ హైలీ. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రింగ్ అబౌట్. బ్రింగ్ అబౌట్ అంటే మేక్ సంథింగ్ హ్యాపెన్. మేక్ సంథింగ్ హ్యాపెన్ ఎక్కడ? ఎఫ్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎఫ్. నెక్స్ట్ వన్ ప్రొవైడ్. ప్రొవైడ్ అంటే గివ్ సంథింగ్ టు సంబడి. ఎక్కడ ఉంది? గివ్ సంథింగ్ టు సంబడి, హెచ్ లో ఉంది. గివ్ సంథింగ్ టు సంబడి, హెచ్. సో ఆన్సర్ వచ్చి హెచ్. నెక్స్ట్ వన్ వచ్చి లైటెన్. లైటెన్ అంటే రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ వర్రీ. సో ఇది వచ్చేసి జేలో ఉంది, ఆన్సర్ జే. నెక్స్ట్ వన్ చాస్మే. ఫిఫ్త్ వన్ చాస్మే, ఆన్సర్ వచ్చేసి గ్యాప్ ఆర్ వైట్ డిఫరెన్స్. గ్యాప్ ఆర్ వైట్ డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే జీలో ఉంది. ఓకే, సో జీ వచ్చేసి గ్యాప్ ఆర్ వైట్ డిఫరెన్స్. నెక్స్ట్ రికగ్నిషన్. రికగ్నిషన్ అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి రికగ్నిషన్. రికగ్నిషన్ అంటే యాక్సెప్టెన్స్ యాజ్ ట్రూ. ఎక్కడ ఉంది? డిలో ఉంది, యాక్సెప్టెన్స్ యాజ్ ట్రూ. నెక్స్ట్ బెనవలెన్స్. బెనవలెన్స్ అంటే ఆన్సర్ వచ్చేసి ది క్వాలిటీ ఆఫ్ బీయింగ్ గుడ్ అండ్ జనరస్. ఎక్కడ? బిలో ఉంది, ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ కైండ్ అండ్ జనరస్, బి. నెక్స్ట్ గెట్ రిడ్ ఆఫ్. గెట్ రిడ్ ఆఫ్ అంటే డిస్మిస్ అండ్ బికమ్ ఫ్రీ, ఈలో ఉంది. నెక్స్ట్ వన్ నైన్త్ వన్ పర్సువేడ్. పర్సువేడ్ అంటే ఆన్సర్ కన్విన్స్, ఏ. నెక్స్ట్ మిగిలింది ఏంటి? డెస్పరేట్. డెస్పరేట్ అంటే బియాండ్ హోప్, ఆన్సర్ సి. సో దీస్ ఆర్ ది ఆన్సర్స్. సో మీరు ఎగ్జామ్ లో డైరెక్ట్ ఓన్లీ ఇవి రాయండి, ఇవి రాసి డాష్ పెట్టి ఆన్సర్స్ ఇవి రాయండి, అంతే. మీరు క్వశ్చన్స్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోవడం. నెక్స్ట్ బిట్ లోకి వెళ్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసుకుందాం మనం. ఫస్ట్ వన్, ఓ పప్పా, లాస్ట్ వీక్ మై రోజ్ ప్లాంట్ ఆల్మోస్ట్ డైడ్. Some pest, I asked my biology teacher what I should do to save it, and she was cross. So first ఒక్కొక్కటి మనం చూసుకోవాలి. ఫస్ట్ వన్ చూస్తే ఓ. ఓ అంటే ఇంటర్జెక్షన్. ఓకే, ఓ అనేది ఇంటర్జెక్షన్. నెక్స్ట్ లాస్ట్. లాస్ట్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్ వన్ ప్లాంట్. ప్లాంట్ ఈస్ నౌన్. ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ ఈస్ adverb. Died. Died అంటే verb. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్. వాట్ మీన్స్ నథింగ్ బట్
pronoun. And next one, to. To ante preposition. Next one, it. It ante pronoun. Next one, and. And means conjunction. And last one, cross. Cross is noun. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేటప్పుడు ఏం చేయాలి అంటే ఇలాగే 7th బిట్ ఇప్పుడు మార్జిన్ ఇలా ఉంటుంది కదా, అండ్ మీకు ఇలా లైన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ 7th బిట్ అని పెట్టుకొని, ఓకే, మళ్ళీ అందులో 1 2 3 4 5 ఇలా లైన్ గా పెట్టుకోండి. నెంబర్స్ 10 వరకు పెట్టేసుకోండి ఇలా. ఓకే, 10 వరకు పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ వన్ ఏంటి, ఆన్సర్, ఇంటర్జెక్షన్. నెక్స్ట్ వన్ అడ్జెక్టివ్, నెక్స్ట్ వన్ నౌన్, నెక్స్ట్ అడ్వర్బ్. ఇలా డైరెక్ట్ ఆన్సర్స్ ని రాయండి. లేదు అనుకుంటే ఓ అంటే ఇంటర్జెక్షన్, లాస్ట్ అంటే అడ్జెక్టివ్, ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా, మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా రాయండి. నెక్స్ట్ బిట్ మనం చూసుకుందాం. బిట్ వచ్చేసి మనకి ఆర్టికల్స్ ఏ అండ్ ద. ఈ మూడిట్లో ఏదైనా యూజ్ చేయాలి ఖచ్చితంగా. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి మీకు టెక్స్ట్ బుక్ లోంచే వస్తాయి. గ్రామర్ మొత్తం టెక్స్ట్ బుక్ లోంచే వస్తాయి. టెక్స్ట్ బుక్ లో అందులోనూ మీకు టెక్స్చువల్ ఎక్సర్సైజ్ ప్రోస్ లెసన్స్ లోంచి ఉంటాయి, అవి పక్కా వస్తాయి అందులోంచి. ఓకే, ఫస్ట్ వన్ చూస్తే, మై ఎఫర్ట్ వాస్ ఓవర్ అండ్ ఐ కొలాప్స్డ్ ఆల్మోస్ట్ అన్కాన్షియస్ విత్ డాష్. ఇక్కడ ఆన్సర్ వచ్చి విత్ an. Arm on either side of me. It was only then that real pain overtook me. I felt like an exploded flashlight with no will to live. I just went on existing in the most passive physical state without being quite unconscious. Next one, it was a capital idea of mine, but I haven't an instant to lose. First of all, let me put Mr. Cox things out of Mr. Box's way. Now then, to put the key where Mr. Cox always finds it. You must cross the Atlantic to go to the USA. Linda is an Australian, but her husband is a European. ఓకే, ఇవి వచ్చేసి మీకు ఆర్టికల్స్ ఆన్సర్స్. బిట్ నెంబర్ 8 పెట్టేయండి. 8 పెట్టేస్తే మీకు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి నెంబర్స్. ఇలా అయినా రాయండి. లేదు అని ఇలా రాసుకోవాలనుకుంటే ఇలా రాసి ఇవేమేమి ఉన్నాయి అన్ని కామర్స్ పెట్టి రాయండి. ఓకే, ఇలా పెట్టినా కూడా ఇక్కడ 1 బిట్ పెట్టేసి ఇందులో మళ్ళీ 1 2 3 ఉన్నాయి. ఇందులో సెకండ్ దాంట్లో 4 5 6 ఉన్నాయి. థర్డ్ దాంట్లో 7 8 ఉంది. ఫోర్త్ దాంట్లో 9 10. ఆన్సర్స్ మాత్రం కరెక్ట్ గా ఆర్డర్ లోనే రాయండి, ఇష్టం వచ్చినట్టు రాయకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 9th బిట్. ఇది వచ్చేసి ప్రిపోజిషన్స్. సో ప్రిపోజిషన్స్ బిట్ చూసుకుంటే మనం, యాజ్ షీ గ్రూ అప్ షీ వాస్ మ్యారీడ్ టు బిక్కల చిక్కయ్య ఆఫ్ హులికల్ విలేజ్, with whom she found a purpose in planting trees. Timmakka and her husband used to carry 4 pails of water for a distance of 4 kilometers to water the saplings. Timmakka continues her fight against deforestation. Okay, afforestation kaadu idi, deforestation. It is difficult to swim across the Godavari river in the rainy season. My brother knows French and German besides Latin. Next, prepositions అయిపోయింది. నెక్స్ట్ వర్బ్ ఫామ్ రాయాలి. కరెక్ట్. సో వర్బ్ ఫామ్స్ రాయాలి. సో వర్బ్ ఫామ్స్ లో చూస్తే మనం ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. డాష్ ఇట్ ఆడమ్ అండ్ ఈవ్ డాష్ ఈట్ అని ఉంది. సో ఇక్కడ ఈట్ కి రిలేటెడ్ వర్డ్స్ ఈ 2 బ్రాకెట్స్ లో రాయాలి. లాస్ట్ కి క్వశ్చన్ మార్క్ ఉంది. ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆల్ ఓవర్ అగైన్ అని ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఈస్ రాయాలి. ఈస్ ఇట్ ఆడమ్ అండ్ ఈవ్, ఈట్ ఈటింగ్ అవుతుంది. ఈస్ ఇట్ ఆడమ్ అండ్ ఈవ్ ఈటింగ్ ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆల్ ఓవర్ అగైన్. నెక్స్ట్ వన్, మిసెస్ బౌన్సర్ ఐ డాష్, ఇక్కడ బి అని ఉంది. I will be bound
షీ డాష్, అక్కడ థింక్ ఉంది కాబట్టి థాట్. షీ థాట్ టు కుక్ హర్ బ్రేక్ఫాస్ట్ వైల్ ఐ డాష్, బ్రాకెట్ లో బి ఉంది. సో వైల్ ఐ వాస్ అస్లీప్ విత్ మై కోల్స్ టు. నెక్స్ట్ వన్, ఐ డాష్ ద నోవెల్. ఐ రిటర్న్ ఉంది కాబట్టి ఐ విల్ రిటర్న్. I will return the novel as soon as I finish it. So this is about the verbs. Each one mark. Okay na? Next one వచ్చేసి rewrite any 4 of the following sentences as direct అని ఉంది. సో ఇక్కడ మీకు వాయిస్ నుంచి, స్పీచ్ నుంచి 2 వస్తాయి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి 2 వస్తాయి, క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి ఒకటి వస్తుంది. టోటల్ 6 క్వశ్చన్స్ వస్తాయి. మన ఛానల్లో మీకు ఆల్రెడీ వాయిస్ లోంచి మీకు టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ అన్నింటి ఆన్సర్స్ చేసే ఉన్నాయి, స్పీచ్వి కూడా ఉన్నాయి. వాటిని మీరు ఒకసారి చూసి ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అందులోంచి వస్తాయి, మీకు బయట నుంచి రావు కాబట్టి అవి నేర్చుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ వన్ చూద్దాం. డూ యూ అప్లై పైథాగరస్ థియరమ్ ఆన్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ అని ఉంది. చేంజ్ ది సెంటెన్స్ టు ప్యాసివ్ వాయిస్ అని ఇచ్చారు. కాబట్టి డూ యూ అప్లై పైథాగరస్ థియరమ్ ఆన్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ అంటే ఇక్కడ ఉన్న ఈ పైథాగరస్ థియరమ్ ఆర్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీకి మనం ఇప్పుడు దీనికి క్వశ్చన్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం అప్లై చేస్తామంటే ఈస్ అని రాయాలి. ఈస్ పైథాగరస్ థియరమ్ ఆన్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ అప్లైడ్ బై యూ. అప్లైడ్ బై యూ. ఓకే, సో దిస్ ఇస్ ది వాయిస్, ప్యాసివ్ వాయిస్ లో మనం రాసుకున్నాం. నెక్స్ట్ వన్, మై ఫాదర్ సేస్ ఐ లవ్ మై కంట్రీ. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో చేంజ్ చేయాలి. సో చేంజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? మై ఫాదర్ సేస్ దట్, ఇక్కడ ఐ లవ్ మై కంట్రీ ఏమవుతుంది అంటే దట్ అని పెట్టి హీ లవ్స్ హిస్ కంట్రీ. హీ లవ్స్ హిస్ కంట్రీ. నెక్స్ట్ వన్, ఐ ఆస్క్ మై బయాలజీ టీచర్ వాట్ ఐ షుడ్ డూ టు సేవ్ ఇట్. సో దీన్ని మనం డైరెక్ట్ స్పీచ్ లోకి మార్చినప్పుడు ఆస్డ్ కాస్త సెడ్ టు అవుతుంది. ఓకే, ఇక్కడ సెడ్ టు అని రాయాలి. ఐ సెడ్ టు మై బయాలజీ టీచర్ వాట్ ఐ షుడ్ డూ టు సేవ్ ఇట్ ఉంది కదా, దీన్ని ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ కామా పెట్టి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ని స్టార్ట్ చేయాలి. వాట్ ఐ షుడ్ డూ కాదు, వాట్ షుడ్ ఐ. ఓకే, ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వెళ్తుంది. వాట్ షుడ్ ఐ డూ టు సేవ్ ఇట్, క్వశ్చన్ మార్క్, క్లోజ్ ది ఇన్వర్టెడ్ కామర్స్. నెక్స్ట్ వన్, నో అదర్ యానిమల్ లివ్స్ యాజ్ లాంగ్ యాజ్ ది టర్టిల్. చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ కంపారిటివ్ డిగ్రీ అని అడిగారు. సో కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది? లాంగ్ అనేది లాంగర్ అవుతుంది. ఓకే, దాన్ అనే వర్డ్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆన్సర్ రాసేటప్పుడు ఏమవుతుంది అంటే ద టర్టిల్ లివ్స్ లాంగర్ దాన్ ఎనీ అదర్ యానిమల్. ఓకే, ద టర్టిల్ లివ్స్ లాంగర్ దాన్ ఎనీ అదర్ యానిమల్. Next one, age is not bigger than aspiration. Change the sentence into positive degree. So ఇప్పుడు ఇచ్చిన ఈ సెంటెన్స్ ని మనం పాజిటివ్ డిగ్రీలోకి మార్చుకోవాలి. మనం చూస్తే మనకు 2 ఏజ్ ఉంది, ఆస్పిరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి పాజిటివ్ అండ్ కంపారిటివ్ లోనే ఉంటాయి, సూపర్లేటివ్ డిగ్రీలో ఉండవు. సో దీని రివర్స్ అవుతుంది. అప్పుడు ఆస్పిరేషన్స్ అనేది ముందుకు వస్తుంది. అప్పుడు ఆస్పిరేషన్స్ తో మనం స్టార్ట్ చేయాలి. ఆస్పిరేషన్స్ ఈజ్ as big as age. Okay, aspirations is as big as age అనేది దీని ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి తిమ్మక్క కంటిన్యూస్ హర్ ఫైట్ అగేన్స్ట్ డిఫారెస్టేషన్ అని ఉంది. యాడ్ ఏ క్వశ్చన్ ట్యాగ్. సో క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేసినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ కామా వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది? డజంట్ షీ అని క్వశ్చన్ మార్క్ ని పెట్టాలి. సో దీస్ ఆర్ ది ఆన్సర్స్ ఫర్ ది rewrite as directed. నెక్స్ట్ బిట్ లోకి వెళ్తే 12th బిట్. ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ కరెక్టింగ్ ది అండర్లైన్ ఎర్రర్స్. అంటే ఇక్కడ మనం ఎర్రర్స్ ని కరెక్ట్ చేయాలి. ఇక్కడ ఎక్కడ ఎర్రర్ ఉంటుందో కూడా మనకు అండర్లైన్ చేసి చూపిస్తారు. ఫస్ట్ వన్ చూడండి, అథ్లెటిక్స్ ఆర్ మై ఫేవరెట్ స్పోర్ట్ అని ఉంటుంది. అథ్లెటిక్స్ ఆర్ కాదు, అథ్లెటిక్స్ ఈస్. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ద మీటింగ్ బిగిన్స్ అనొద్దు, మీటింగ్ బిగిన్, ఎస్ ని తీసేయాలి.
అమల ఈ సీనియర్ దాన్ మీ అనొద్దు, సీనియర్ టు మీ. హీ సింగ్స్ గుడ్, గుడ్ అనకూడదు, వెల్, హీ సింగ్స్ వెల్. హీ బోస్ అబౌట్ హిస్ విల్ పవర్ అన్నారు, అబౌట్ కాదు, హీ బోస్ ఆఫ్ హిస్ విల్ పవర్. నెక్స్ట్ వన్, దో హీ ఈస్ ఫ్యాట్ స్టిల్ హీ రన్స్ అంట. సో దో హీ ఈస్ ఫ్యాట్ హీ రన్స్ ఫాస్ట్ అనేది మనం రాయాలి, స్టిల్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ వన్, సప్లైది మిస్సింగ్ లెటర్స్. సో మిస్సింగ్ లెటర్స్ ని మనం ఇక్కడ ఫిల్ చేద్దాం. ఎం డాష్ డాష్ టిహెచ్ ఉంది, MOUTH, మౌత్. లర్న్, LEARN, లర్న్. నెక్స్ట్ ఛాలెంజ్, సక్సెస్. నాయిస్ అనొచ్చు, నర్స్ అనొచ్చు, ఇది 2 రాసుకోవచ్చు. ఫెథర్స్. నెక్స్ట్ వర్బల్, ఇన్వారియబుల్లీ. నెక్స్ట్ వన్ ఆన్సర్ ఆర్ ఆన్సర్ కూడా ప్రీషియస్. ఓకే, సో నెక్స్ట్ బిట్ వచ్చేసి సైలెంట్ లెటర్స్. సైలెంట్ లెటర్స్ లో మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఆనెస్ట్, ఆనెస్ట్ అంటున్నాం ఇక్కడ, సో H సైలెంట్. నెక్స్ట్ నాలెడ్జ్, నాలెడ్జ్ లో K సైలెంట్, W సైలెంట్, D సైలెంట్. నెక్స్ట్ చాక్, చాక్ లో L సైలెంట్. డిజైన్, డిజైన్ లో G సైలెంట్. న్యూమోనియా, న్యూమోనియాలో P సైలెంట్. డెట్, డెట్ లో B సైలెంట్. లిసన్, T సైలెంట్. వైట్, H సైలెంట్. లైట్, GH సైలెంట్. అండ్ డాన్, W సైలెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్క్రిప్షన్స్. సో ట్రాన్స్క్రిప్షన్స్ అంటే తెలుసు కదా, ఓల్డ్ ఇంగ్లీష్ ని మనం మోడర్న్ ఇంగ్లీష్ లోకి చేంజ్ చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేంజ్ చేయడము అనేది చూసుకుందాం. ఫస్ట్ వన్ చూస్తే కొంచెం అర్థమవుతుంది అనుకుంటా, అక్కడ చూస్తే ఆ వర్డ్స్ ని చూస్తే. దీని ఆన్సర్ వచ్చేసి లిటరసీ. నెక్స్ట్ వన్ సాప్లింగ్. నెక్స్ట్ వన్ అవైలబుల్. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ వన్ voracious. నెక్స్ట్ వన్ వచ్చి సివిలియన్. ఓకే, అండ్ నెక్స్ట్ బిట్, సర్కిల్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ దట్ సౌండ్ డిఫరెంట్. ఈ బిట్ లో ఇక్కడ మీకు బోల్డ్ గా ఐ ఐ ఐ, నెక్స్ట్ ఇక్కడ ఈఏ 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 కనిపిస్తున్నాయా, బోల్డ్ గా ఉన్నాయి అంటే డార్క్ కలర్ లో ఉన్నాయి. ఈ పర్టికులర్ గా ఈ వర్డ్ అనేది ఏ సౌండ్ లో డిఫరెంట్ గా ఉందో మనం చెప్పాలి. అన్నిట్లో అయ్యే ఉంది, కానీ ఆ ఐ సౌండ్ అనేది రెండిట్లో సేమ్ ఉంటుంది, ఒక దాంట్లో డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, సింగ్, బైండ్, రింగ్. సింగ్ ఈ సౌండ్ వస్తుంది, రింగ్ ఈ సౌండ్ వస్తుంది, బై ఐ సౌండ్ వస్తుంది, కాబట్టి బైండ్ అనేది డిఫరెంట్. ఏరియా, ఇయా. గ్రేట్, ఐడియా, ఇయా ఇయా వస్తుంది, గ్రేట్ దగ్గర డిఫరెంట్ గా వస్తుంది కాబట్టి గ్రేట్. స్ట్రేంజ్, ఎనర్జీ, గెట్. ఓకే, స్ట్రేంజ్ జ జ, ఎనర్జీ జ, గెట్ గా గా సౌండ్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ వన్ మియా, బేర్, ఫియర్. సో ఆన్సర్ బేర్. సిన్స్, ఈజీ, సారీ. సిన్స్, సారీ, ఈజీ జెడ్ సౌండ్. ఫో, నో, డూ ఊ సౌండ్ వస్తుంది ఇక్కడ, ఓ ఓ అనేసి ఫో నో ఓ సౌండ్ వచ్చింది, డూ ఊ సౌండ్ వచ్చింది కాబట్టి డూ అనేది డిఫరెంట్. ఏది డిఫరెంటో దాన్ని మనం రాస్తే సరిపోతుంది. అండ్ లాస్ట్ బిట్ వచ్చి ఫైండ్ అవుట్ ది నెంబర్ ఆఫ్ సిలబల్స్. సో ఇక్కడ ఎన్ని సిలబల్స్ ఉందో చూద్దాం. యుఈ, సో 2. మాన్సూన్, ఓ ఉంది ఓ ఉంది, సో టోటల్ 3 ఉన్నాయి. 3 ఉన్నా కూడా 2 పక్క పక్కనే ఉంటే అది 1 కౌంట్ కాబట్టి 2. మీకు ఆల్రెడీ నేను సిలబల్స్ అనేది చాలా ఈజీగా చేసి చెప్పాను, దాన్ని మీరు మన ప్లేలిస్ట్ లో చూస్తే దొరుకుతుంది. నెక్స్ట్ రిలాక్సింగ్, రిలాక్సింగ్. ఓకే, ఇలా కూడా చూసుకోవచ్చు 3. నెక్స్ట్ ఎంకరేజ్మెంట్ 4. bewildered 3. women 2. Okay, so this is all about the model question paper from 2025. 25 నుంచి మీరు తర్వాత అన్ని ఇయర్స్ లో కూడా ఇదే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ని ఫాలో అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ టు యువర్ ఫ్రెండ్స్. బై బాయ్.